హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు బెల్ కనిపిస్తుంది. బెల్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇవాళ వీడియో అర్థమయ్యే ఉంటుంది కదా. ఇవాళ వీడియో వచ్చేసి మునక్కాయ నిల్వ పచ్చడి అనమాట. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు 1 మంత్ 2 మంత్స్ అలా నిల్వ చేసుకోవచ్చు మనం. దీనైతే కదా మామూలుగా మునక్కాయ నిల్వ పచ్చడి చేస్తూ ఉంటారు కదా. సో ఇదైతే కదా ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూసేయండి. మామూలుగా మునక్కాయ నిల్వ పచ్చడికి ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై లాగా చేస్తారు కదా. సో అలా కాకుండా మనం ఫ్రై ఐటమ్స్ ఎలా చేసుకుంటామో అలా దీన్ని నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఫ్రై లాగా చేసుకొని ఒక 2 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అలా ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే పుల్ల పుల్లగా కారంగా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి మనం ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఆవు పొడి అంటారు కదా, ఇదే ఆవాలు ప్లస్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ మెంతులు వేయించుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. ఇది వీడియో వచ్చేసి నైట్ చేశాను, కొంచెం ఇదిగా బ్లరింగ్ లాగా వస్తుందన్నమాట. సో అడ్జస్ట్ అవ్వండి. సో ఇలా ఆవాలు అండ్ మెంతులు వచ్చేసి కొంచెం మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా స్మెల్ తెలుస్తుంది అనమాట మనకు. రా స్మెల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసిన మెంతులు చేదు వస్తుంది. సో అలా కాకుండా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అదేసరికి అవి చల్లారుతుంది, పౌడర్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ వచ్చేసి మరీ డీప్ ఫ్రై కాదు, మరీ ఫ్రై కాదండి. ఒక మీడియం సైజ్ 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఆయిల్ తీసుకొని మునక్కాయలు వచ్చేసి మనము సన్నగా కట్ చేసుకోవాలి. మరి మనం మునక్కాడల కూర అయితే కొంచెం పొడవుగా కట్ చేసుకుంటాం కదా, అలా కాకోకుండా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మునక్కాయలని పొడవుగా కట్ చేసుకుంటే కనుక మనం తినడానికి అన్నంలో ఇలా కలుపుకొని తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. మీడియం సైజు కట్ చేసుకున్న ఈ మొత్తము తేమ లేకోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకోవాలి. సో ఇది అనమాట వీడియో. సో ఇక్కడ నేను కర్రీ ఈ నైట్ షూట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా వారు ఆఫీస్ నుంచి వచ్చారు, ఆకలి అవుతుంది అంటున్నాడు. మార్నింగ్ మీటింగ్ అనేసి అర్లీగా వెళ్ళిపోయాడు, బాక్స్ ఏం తీసుకోకుండా 7:30 కల్లా. సో అందువల్ల వచ్చేసరికి ఆకలి అవుతుంది, క్యాంటీన్లో సరిగా తినలేదు అన్నాడు. నేను ఇంకా అప్పుడు కర్రీ చేయలేదా అని చెప్తూ ఉంటే ఏం చేస్తున్నావు అది ఇది అంటున్నాడు అనమాట. సో అప్పుడు టైం వచ్చేసి 8 ఆ టైం అయిందనమాట. చూసి చెప్తూ ఉన్నాను అనమాట, ఎలా ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే చెప్తూ ఉన్నాను మునక్కాయ పచ్చడి ఎలా చేస్తున్నాను అనేసి. మునక్కాయ చూసి ఇంత సన్నగా చేస్తావు, ఏం చేస్తున్నావు వీటితో అని అడిగాడు అనమాట. ఇలా పచ్చడి చేస్తున్నానంటే ఇంత సన్నగా. ఇప్పుడు సీజనల్గా మునక్కాయలు మనకు టమోటా ఈజీగా దొరుకుతాయి కదా. సో ప్లస్ మరీ ఎక్కువ రేటు కూడా ఉండవు ఇప్పుడు సీజనల్ ఇవి కాబట్టి కూరగాయలు. మునక్కాయ ఇప్పుడు టమోటా పచ్చడి పెట్టుకోవాలంటే ఇదే మనకు సీజను. సో అందువల్ల మొన్న మార్కెట్లో తక్కువ వచ్చాయనేసి మునక్కాడలు బాగానే ఒక 10 అలా తెచ్చాడనమాట. ఒకేసారి కూర చేయలేం కదా అనేసి ఇలా పచ్చడిలాగా పెట్టాను. 1 మంత్ వరకు అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. సో అందుకోసం అనేసి నేను ఇలా పచ్చడిలాగా చేశాను మునక్కాయలు. సో మునక్కాయలు వచ్చేసి చూసారు కదా, మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం, మనం ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే ఆయిల్ అనమాట. ఎక్కువ ఆయిల్ మామూలుగా మనం మునక్కాయకి అయితే కన్నా డీప్ ఫ్రై చేసి ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ అలా వేస్తారు కదా స్టోర్ చేసుకోవడానికి, అలా ఏం కాకోకుండా ఇలా ఫ్రై లాగా చేసేసుకొని మనకు మునక్కాయ అర్థమైపోతుంది, బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో మనకు అప్పటికి ఉడికిందని అర్థమవుతుంది అనమాట. మొత్తం అన్నీ మన కాడలు అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మునక్కాయ కూడా కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట. పచ్చడి అయితే మంచిగా సూపర్గా ఉండిందండి, చాలా టేస్టీగా ఉండిందనమాట. ఇలా పసుపు ఉప్పు మునక్కాయలు ఫస్టే వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక నిమ్మకాయమైన చింతపండు తీసుకొని హాట్ వాటర్లో
నానబెట్టుకోవాలన్నమాట. మొత్తం అంతా దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసి ఓన్లీ పేస్ట్ లాగా అదే జ్యూస్ లాగా మనం చింతపండుని అయితే తీసుకోవాలన్నమాట. సో ఇలా దింపి ఒక 10 మినిట్స్ ముందు మనము ఆ చింతపండు కారం వేసేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఆ చింతపండు అదంతా ముక్కలకు పట్టాలి అనమాట, పులుపు కారం అన్నీ వేసి. సో తర్వాత లాస్ట్లో వచ్చేసి ఆవపిండి, ఆవాలు మెంతులు ఇలా పౌడర్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలి. ఎక్కువ మనం బాయిల్ చేయడం వల్ల చేదు వస్తుంది అనమాట ఈ మెంతులు ఇవే. సో అందువల్ల మనం స్టవ్ బంద్ చేసేసి ఈ ఆవు పొడి అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, ఈజీ ప్రాసెస్, ఏం అవసరం లేదు. 10 to 20 మినిట్స్లో అయితే మనకు ఓన్లీ బాయిల్ అవ్వడం, అది మునక్కాయ అనేది ఫ్రై అవ్వడం ఒక్కటి మనకు లేట్, అంతే అనమాట. ఈజీగా అయిపోతుంది. సో టేస్ట్ కూడా సూపర్గా ఉండింది. ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేనండి ప్రాసెస్. అయితే ఏం ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. సో ఒక 20 మినిట్స్లో అయితే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది మొత్తం లాస్ట్లో వచ్చేసి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని పిండేసుకోవాలన్నమాట. అది క్లిప్ ఎక్కడో మిస్ అయినట్టు ఉంది. లాస్ట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, స్టవ్ బంద్ చేసి నిమ్మకాయ పిండాలి, లేదంటే చేదు వస్తుంది. ఇలా ఒక హాఫ్ అయితే సరిపోతుంది. మనమే ఎక్కువ యూజ్ చేయడం లేదు కదా మునక్కాయలు. ఒక 10 మునక్కాయలు మాత్రమే మనం పెట్టాం పచ్చడికి. సో అందువల్ల ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని జ్యూస్ ఇలా పిండేసి మొత్తం అంతా కలిపేసి స్టోర్ చేసుకోవడమే అనమాట. ఇలా మనకి ఈ సీజన్లో మునక్కాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మామూలుగా 1 ఇయర్కి నిల్వ ఉండేలా కొందరు చేస్తారు. మనం అలా చేసుకోలేదనుకో ఒక 2 to 3 మంత్స్ ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా తినచ్చు అనమాట. మనం ఏ కర్రీ చేయలేనప్పుడు, హెల్త్లో బాగాలేనప్పుడు ఇలా పచ్చడి వేసుకొని తినేసేయచ్చు అనమాట. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే ఇలా మొత్తం అంతా తీసేసి ఒక ఎయిర్ టైట్ గ్లాస్లో అదే గ్లాస్వేర్లో కానీ లేదా మామూలుగా దాంట్లో స్టోర్ చేసుకున్న మనకు స్టోర్ అయితే ఉంటుందన్నమాట. సో లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇది ఉంటుంది కదా, దీంట్లో కొంచెం వేడి అన్నం వేసి కలిపేసి, ఇప్పుడు ఏదైనా ఆవకాయ కానీ ఏ పచ్చడైనా సరే వేడి వేడి అన్నం దాంట్లో వేసి కలుపుకొని తింటే మంచి టేస్ట్ అనిపిస్తుంది కదా. సో అలా మా పాప ఏం చేస్తున్నావు మమ్మీ అంటే ఇలా చేస్తున్నాను నాన్న అని చెప్తూ ఉన్నాను. అక్కడ కొంచెం అన్నం వేసేసి ఆ పెనంలో మొత్తం అంతా కలిపేసి ముద్దలా చేసి పాప తినిపించాను అనమాట. ఏ పచ్చడైనా అండి, పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అంట. మా వారు అంతగా పచ్చళ్ళు తినరు, కానీ పచ్చళ్ళు నేను ఒక్కదాన్ని మా ఇంట్లో తిన మోస్ట్లీ ఇలా కొన్ని పచ్చళ్ళు అయితే పెట్టుకుంటాను. ఎల్లి మ్యాంగో ప్లస్ పండుమిర్చి, టమోటా ఇలాంటి చిన్న చిన్నగా అయితే కొంచెం కొంచెంగా ఒక 1/2 కిలో 2 కిలో అలా పెట్టేసుకుంటాను, స్టోర్ చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. సో ఇలా మొత్తం అంతా కలిపేసి మా పాపకి తినిపిస్తున్నాను అనమాట. మనకి లాస్ట్లో కావాలంటే సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా ఆ మునక్కాయ బాయిల్ అవ్వడం వల్ల కొంచెం స్వీట్నెస్ టేస్ట్ అయితే బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను ఇది అనమాట. సో ఫ్రై లాగా చేద్దామని, సరే ఇలా ట్రై చేద్దామనేసి ట్రై చేశాను. బాగుంది. ఒక 2 మంత్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడిని. ఇలా మా పాపకు తినిపిస్తున్నాను. ఇక నేనే తింటా అంటే నేను ఒక 2 3 ముద్దలు పెడతాను, మళ్ళీ నువ్వే తిన్నానా అని చెప్తూ ఉంటే ఎలా ఉందో చెప్పు అంటే తను చెప్తుంది. ఓకే. సో ఇదేనండి ఇవాళ వీడియో వచ్చేసి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.